హాయ్ అండి అందరికీ. ఈ వీడియో ఫిబ్రవరి 4న అంటే ఆ రోజైతే మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఇంట్లో కేక్ చూసారు కదా, అదైతే నేనే చేశానండి. నిజంగా చాక్లెట్ ట్రబుల్ కేక్ అయితే చేశానండి. ఫస్ట్ టైం అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు కూడా చేశానండి, 2-3 కేకులు చేశాను కానీ అవి ఫెయిల్ అయితే అయిపోయింది, నీట్గా వచ్చేది కాదు. ఈసారి అయితే ఫినిషింగ్ అన్నీ కూడా చాలా బాగా అయితే వచ్చిందనమాట. ఎప్పుడు బయట ఎందుకు చేయడం అని చెప్పి ఇంక నేనే చెయ్యాలి మా హస్బెండ్ బర్త్డేకి అని నేనే ప్రిపేర్ చేశాను. అక్కడ మా పాప చూడండి, నేను బర్త్డే సాంగ్ పాడుతుంటే ఎలా క్లాప్స్ కొడుతుందో, ఇంక మా వారైతే మా పాపనైతే మధ్యలో కూర్చోబెట్టుకుని కేక్ అయితే కటింగ్ చేశారు. ఇంక పాపకి తినిపించి మేము కూడా చిన్నగా ఇంకా అలా తినేసామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆ రోజైతే మాకు ఎవరికి హెల్త్ బాగాలేదండి. నిజంగా మేము ఈవెన్ టెంపుల్కి కూడా వెళ్ళలేదనమాట. అక్కడ నాకు చాలా బాధేసిందనమాట. ఎందుకంటే థ్రాట్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యిందండి, గొంతులో గడ్డలు అయితే వచ్చేసాయి అన్నారు. 3 డేస్ నుంచి సేమ్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తాం. కానీ ఆ రోజుకైతే మాట వచ్చేది కాదు. ఇబ్బంది పడడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే స్కానింగ్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే గొంతులో చిన్న గడ్డల్లా ఉన్నాయని చెప్పి అన్నారు. వెంటనే మెడిసిన్స్ ఇచ్చారనమాట. ఆ మెడిసిన్స్ వేసుకోగానే నిజంగా ఈవినింగ్ చాలా వరకు తగ్గిపోయింది. హ్యాపీగా ఉన్నాను ఇంకా ఆ రోజైతే. నేనైతే ఇంట్లో వంట చేస్తానని చెప్పాను కానీ మా వారైతే ఇంట్లో ఏం వండొద్దు, బయట నుంచి తీసుకొస్తాను అని చెప్పి చికెన్ స్టార్టర్ తెచ్చి అలాగే 2-3 రకాల బిర్యానీలు అయితే కూడా తీసుకొచ్చేసారు. ఇంకా అవన్నీ మాకైతే ఎక్కువైపోయాయి. మేమైతే ఒక బిర్యానీ తిన్నాం, అలాగే స్టార్ట్ తినేసరికి కడుపు నిండిపోయిందండి. ఇంక చేసేది ఏం లేక ఒకటైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి మరుసటి రోజు మార్నింగ్ అయితే వేట్ చేసుకొని తినేసాం. ఇదేనండి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.